బడ్జెట్లో డబ్బులు పెట్టారు. ఒక్క రైతుకు కూడా ఈరోజు పంటల బీమా ఈ రాష్ట్రంలో వర్తించని పరిస్థితి ఏర్పడ్డది. పోనీ ఈ ఇన్పుట్ సబ్సిడీ ఆనాడు కేసీఆర్ గారు 6,000 ఉంటే దీన్ని 10,000 రూపాయలకు పెంచిండు ఎకరానికి. మరి పోయిన యాసంగిలో పోయిన ఎండాకాలం ఇదే సిద్దిపేట జిల్లాలో దాదాపు 1,350 ఎకరాలు ఏప్రిల్ మే నెలలో వడగళ్ల వానబడి 1,350 ఎకరాలు నష్టం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి ప్రతిపాదన పంపారు. దానికి మేము జీవో ఇయ్యలేదు, మేము ఇయ్యము అంటారు. పోయిన యాసంగి 1,350 ఎకరాలకు ఇంతవరకు పంట నష్టం ఇన్పుట్ సబ్సిడీ రాలేదు. నేను అసెంబ్లీలో కూడా ఈ ప్రశ్న అడిగితే పరిశీలిస్తున్నామన్నారు. ఇంకెప్పుడు పరిశీలిస్తారు? ఏడాది అయిపోయింది. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా దురదృష్టం ఏంటంటే ఎంతో కష్టపడి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు ఇవాళ ఈ ప్రాంతంలో సిద్దిపేట నియోజకవర్గంలో 52,000 ఎకరాలకు కాళేశ్వరం జలాలు ఇచ్చాం. పంట నోటికి వచ్చే సమయంలో బుక్క నోట్లో పెట్టుకునే సమయంలో ఈరోజు వడగళ్ల వానబడి తీవ్రమైన నష్టం జరిగింది. మరి ఈ రైతులకు ఎన్యూమరేషన్ చేసి తక్షణమే వీళ్ళందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ అందించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే రైతులు చాలా బాధలో ఉన్నారు. అటు రుణమాఫీ కాక, ఇటు రైతు బంధు రాక, ఇటు పెట్టిన పెట్టుబడి పెట్టి ఆరుగాలం కష్టం చేస్తే నోటికాడ బుక్క జారి కింద పడ్డట్టు అయిపోయింది. విపరీతంగా పడి ఆల్మోస్ట్ 80% క్రాప్ డ్యామేజ్ అయింది. అది అందులో ఏమీ కనీసం ఆ ఉన్న వరి చేనులు కోస్తే ఆ మిషన్ ఖర్చు కూడా రాదు. అందువల్ల వదిలిపెట్టే పరిస్థితే కనబడతా ఉంది. ఈరోజు చాలా చోట్ల కూడా అట్లే ఉంది. ముఖ్యంగా ఈరోజు నంగునూరు మండలంలో చూస్తే 11 గ్రామాల్లో దాదాపు 5,327 ఎకరాల్లో ఒక్క మండలంలోనే ఇంత పంట నష్టం జరిగింది. మొత్తంగా సిద్దిపేట జిల్లాలో చూస్తే 10,000 ఎకరాలకు పైగా ఈ వడగళ్ల వాన వల్ల తీవ్రమైన నష్టం జరిగింది. మామిడి తోటలు అయితే పూర్తిగా రాలిపోయినాయి. పాపం మామిడి రైతులు కూడా చాలా ఆందోళనలో ఉన్నారు. కూరగాయలు పండించే రైతులు హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా దాదాపు 2,500 ఎకరాలు ఈ మామిడి తోటలు, కూరగాయలు, ఇతర పంటలు పండించే రైతులు హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా నష్టం జరిగింది. అంటే వరి పంట ఒక 10,000 ఎకరాల్లో నష్టం జరిగింది. 2,500 ఎకరాల్లో ఈ హార్టికల్చర్ పంటలు కూడా నష్టం జరిగింది. సో ప్రభుత్వం తక్షణమే స్పందించి వచ్చే వానకాలంలోపు వీళ్ళందరికీ కూడా మరి ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేసి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రభుత్వం రైతు బంధు డబ్బులు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఎందుకంటే మరి మీరు రైతు బంధు వేయక ఇలా చాలా బాధలో ఉన్నారు. కనీసం పెట్టుబడి పైసలన్నీ వస్తుండే. మీరు ఆ రైతు బంధు ఇవ్వకపోతే అన్ని రకాలుగా రైతులను ఇబ్బంది. ఇంకో విషయం కూడా గమనిస్తే రైతు దాదాపు 3 నెలలు 4 నెలలు అయినా ఇంతవరకు రైతు బీమా పైసలు వస్తాయి. కేసీఆర్ గారు ఉండగా రైతు బీమా పైసలు వారం లోపల ఇంట్లో నుంచి కాలు బయట